ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటనలో ఎవరైతే నిందితురాలు ఉన్నారో విజయ్ అనే కుర్రాడు ఎవరి సహాయం తీసుకొని ఆ హిడెన్ కెమెరాస్ అమ్మాయిల బాత్రూంలో అమర్చాడు. ఆ అమ్మాయిని అయితే పోలీసులవే ఇంటికి పంపించేశారు. సీక్రెట్గా అమ్మాయిని అయితే ఇంటికి పంపించేశారు. దానికి గల కారణం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు విద్యార్థులు. కేసు ఇంకా విచారించలేదు, అయినప్పటికీ కూడా అమ్మాయిని అయితే ఇంటికి పంపించేశారు. ఒక దిక్కుమ పోలీసులు ఏం చెప్తుందంటే అలాంటి సంఘటనలు ఏం లేవు, అసలు ఇంజనీరింగ్ కాలేజ్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాస్ లేవు, వీడియోస్ అన్న విషయం అసలు పక్కన పెట్టండి, ఏమి లేదు అని చెప్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని పరిశీలిస్తే కనుక అసలు నమ్మలేని నిజాలు. ఆల్రెడీ ఇద్దరి చాటింగ్లు చూస్తే కనుక ఈ విషయం జరిగింది, హిడెన్ కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ అయితే పబ్లిష్ అవుతున్నాయి, బయట వాళ్ళకి అమ్ముతున్నారని ఒక దిక్కు స్టూడెంట్స్ వాదిస్తున్నారు. రెండు దిక్కు వచ్చేసి పోలీసులు మొత్తం ఆ వాష్రూమ్లను పిలిచి బాత్రూమ్లు అన్నింటినీ చెక్ చేసి అక్కడ చూస్తే కనుక హిడెన్ కెమెరాస్ అయితే దొరకలేదు. ఇది రెండో విషయం. అదే విషయంలో నిందితురాలు ఎవరైతే విజయ్ అనే కుర్రాడికి సహాయం చేసిందో ఆ కుర్రాడికి బలహీన పడిపోయింది. అంటే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ అమ్మాయిని ఓయో రూమ్కి తీసుకెళ్ళి తనతో సెక్స్లో పాల్గొని సీక్రెట్గా వీడియోలు తీసి తనని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోల ద్వారా ఈ అమ్మాయి అంటే తను చెప్పినట్టు చేస్తుంది అనే ఒక అపోహ అయితే ఉంది. సో ఈ కెమెరాలో అమర్చిన విషయంలో తన పాత్ర కీలకం. అయితే ఇదే విషయంలో పోలీసులు అయితే ఆ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా ఎవరిది లేకుండా హాస్టల్ వెనుక భాగం నుంచి అయితే ఇంటికి పంపించేశారు. రాత్రికి రాత్రే ఒక కారులో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయించారు. దీంతో అమ్మాయిలు కాలేజ్ విద్యార్థులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఎందుకు కేసు విచారణ జరగకముందు తనని ఇంటికి పంపించారు. ఫస్ట్ థింగ్, ఈ కేసులో తన పాత్ర ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు మీరు తనని విచారించట్లేదు అని వాదిస్తున్నారు. సో మరి కేసు నడుస్తున్న సమయంలో అంటే విచారిస్తున్న సమయంలో మళ్ళీ తనను విచారించే అవకాశం ఉందా లేదా అనే విషయం మనం తెలుసుకోవాల్సినది ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.